మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మరి ఇమ్మానుయేలు ఛానల్ యూట్యూబ్ బిడ్డలందరూ కూడా మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడిచ్చిన ఈ గొప్ప దినమును బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి వారమంతా మనలందరినీ కాచి కాపాడి మరలా ఈ దినాన్ని ఈ రీతిగా ఇమ్మానుయేలు కుటుంబంగా కలుసుకోవడానికి ఆ దేవాది దేవుడు కృపను అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి దేవునికి మనము మొదటి స్థానాన్ని ఇద్దాము. మరి ప్రార్థన చేసుకొని ఒక మరి ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరి 1 గంట సమయం 8 గంటల నుండి 9 గంటల వరకు మరి ఇది కొద్దిసేపు మన పనులను ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటలను విందాం. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకొని కూర్చొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వకృపానిధి దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చిన ఈ గొప్ప దినమును బట్టి ప్రార్థిస్తున్నా, నిన్ను మహిమపరుస్తున్నాం. అయ్యా, శుక్రవార దినములో ప్రభా ఈ రీతిగా ప్రభా నీ సన్నిధిలో మేమందరము కలుసుకోవటానికి ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రభా నిన్ను కొనియాడటానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభా నిన్నే మహిమపరుస్తూ గనపరుస్తున్నాము తండ్రి. వందనాలు స్తోత్రములు మా మంచి దేవా, నీకే వందనాలు స్తోత్రములు నాయన. మరి ఈ సమయంలో నాయన ఈ యొక్క కూడికను ప్రారంభిస్తున్నది మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి బిడ్డలకు వీలు కుదిర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రము నాయన. యేసయ్య, ఈ సమయం ప్రభు నీతో గడిపే భాగ్యమును నాయన వారికి దయచేయండి. ప్రతి ఆటంకాలు అడ్డుబండలు తీసివేయండి. ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ గా ఉన్నారు వారందరూ వీక్షించే భాగ్యమును నాయన అనుగ్రహతను ప్రభు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మందిరంలో చేరి ప్రభు నేను మహిమపరుస్తున్నాము తండ్రి. మీరే గొప్ప కార్యము జరిగించండి. పాటల ద్వారా మహిమ పొందండి అయ్యా. నీ దాసుని ద్వారా వాక్యముతో నాతో మాతో మాట్లాడి ప్రభు మా జీవితంలో సరిచేయండి ప్రభు. ఎవరికి ఏ ఇరుకు ఇబ్బంది సమస్యలు శోధన వేదన బాధలు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటిని చక్కపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచి ప్రభు ప్రతి గృహంలోనికి ప్రభు మీరు వెళ్ళి తన ఇమ్మానుయేలు దేవుడిగా తోడుగా ఉండి ప్రభు మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తుండగా మాతో మీరుండి నాయన ముందుకు నడిపించి మహిమ పొందమని యేసు శక్తి కలిగి నామముని ప్రార్థన అడిగి వేడుకొని జయం పొంది నామ తండ్రి. ఆమేన్. మంచిది. మరొకసారి మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా మరొకసారి మా వందనాలు తెలియజేస్తున్నాం. మనందరము ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మరి ప్రతి శుక్రవారం కూడా మనం కూడుకోవటానికి ఆ దేవాది దేవుడు కృప చూపించారు. మరి ఇమ్మానుయేలు యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం అనేక మరి మంది నిమిత్తం అనేక బిడ్డల కోసము మన ప్రాంతాల కోసము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నిజంగా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. అందుని బట్టి ఆయన మనం మహింపరుస్తూ మరి ఈ సమయంలో మనం కొన్ని పాటలు పాడుతూ మొదటిగా దేవుడి నామాన్ని మహింపరుద్దాం. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. అనే పాట ద్వారా దేవుడు బలపరుచుకున్న నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు. ప్రతి బలహీనతలో తీసివేసి మనల్ని కృపనిచ్చిన దేవుడికి మహిమా ప్రభావం కలుగుగాక. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నిజంగా దేవునికి వందనాలు చెల్లించిన ఎన్నో మేలు ఉపకారాలు ప్రతిరోజు ప్రతి దినం ప్రతి క్షణము మన మధ్యన ఆయన జరిగిస్తూనే ఉన్నారు. ఆ గొప్ప నామమునకు మహిమ కలుగును గాక.
వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. స్తోత్రం. నిజంగా ఏ పాటి వారమైంది ఇంత కృపను దేవుడు చూపి బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనము యేసయ్యా, వందనము యేసయ్యా, వందనము యేసయ్యా. స్తోత్రం. నాయనా, వందనం. నిజంగా ఆయన చేసిన మేలులు, ఆయన చూపిన కృప నిజంగా మన జీవితాలలో ఈ రీతిగా మనము ఆయన స్తుతించగలుగుతున్నాం. కాబట్టి ఇంకా సమయం మనందరం కూడా మరొక పాట పాడుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడు అనే పాట పాడుతూ ఈ సమయంలో దేవుని స్తోత్రాలు. మనలాంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడికి ఆయన పోలిన వారు ఎవరున్నారు? సృష్టిలో చూసిన, మనుషుల్లో చూసిన, దేశాల్లో చూసిన, ఎక్కడ చూసినా కూడా ఆయన లాంటి వారు లేరు. ఆయన ఒక్కడే సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే పాట ద్వారా దేవుని మనపరుచుకొని నేను పోలిన వారు అని పాట ద్వారా దేవుని మనపరుచుకొని స్తోత్రం. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమున
జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. అవును, నిజంగా దేవునికి మహిమ కలుగుగాక. ఆయన ఎల్ షడాయ్, మరి మనకు తోడుగా ఉన్న దేవుడు, ఎలోహిం అంతటా ఉన్న దేవుడు. ఆ దేవునికి మన ఆరాధన చెల్లిద్దాం. స్తోత్రం. స్తోత్రం ప్రభువా. కృంగి ఉన్న నన్ను చూసి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూసి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. స్తోత్రం. నిజంగా అనేక సార్లు తిరిగినప్పుడు కన్నీళ్లు తుడిచిన దేవుడు, కరుణతో మనం నడిపించిన దేవుడికి మహిమ కలుగుగాక. స్తోత్రం. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా మన దేవునికి ఆరాధన. ఆయన అన్ని నామముల కన్నా పరిణామము కలిగిన దేవుడు, గొప్ప నామము కలిగిన దేవుడు, ఘనత ప్రభావములు కలిగిన నామము కలిగిన దేవుడు, శ్రేష్టమైన నామము కలిగిన దేవుడు. మరి యేసు లాంటి నామం ఈ లోకములో ఎక్కడా లేదు. ఆ నామములోనే రక్షణ ఉన్నది, యేసు నామములోనే స్వస్థత ఉన్నది. నిజంగా కృంగిపోయినప్పుడు మరణాపు మార్గమందు మనం వెళ్ళినప్పుడు మనలను రక్షించిన దేవుడు. నిజంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నిజంగా ప్రభా మా కన్నీరు తుడిచావు నాయన, నీకే వందనాలు. మీ కరుణతో ప్రభా నింపి నడిపినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం. మరి ఈ సమయంలో మనందరం కూడా కొద్దిసేపు దేవుని స్తుతిస్తూ అలాగే కొన్ని అంశాలను బట్టి మనము కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపిద్దాం. మాతో కలిసి ఎవరైతే మరి సమయంలో మాతో కలిసి ఏకీపిస్తున్నారో మీరందరూ కూడా మీ గృహాల్లో కొద్దిసేపు దేవుని నామాన్ని మహిమ పొందుతాం. నిజంగా దేవుని మాటలు చెల్లిదేస్తున్నాయి. మనందరూ తెలిసిన లేఖన భాగములు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఏకీపిస్తారో వారి మధ్య ఏముంటానని నేను ఉంటానని దేవుడు సెలవిచ్చారు. మన వ్యక్తిగతంగా ఒకరికొకరు కలిసి లేమేమో కానీ
మనం ఆయన నామంలో ఏకీపిస్తున్నాం. మన గృహాల్లో మనం ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు నామములో మనము ఈరోజు మరి ఏకీపించి స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నిజంగా అన్ని నామముల కన్నా పైనామం అయిన యేసుక్రీస్తు నామంలో నిజంగా ఆయన నామంలో ప్రతి మోకాలు వృంగును అని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి కష్టములో ఉన్నా, కన్నీరులో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా మొదటగా ఆ దేవుని వైపు చూస్తూ ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఆయన నామం స్తుతిస్తూ నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే గడిచిన కాలంలో ఎంతో అనుకూలత, ఎంతో వ్యతిరేకత, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు అయినప్పటికీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తాడు. విడిచిపెట్టలేదు, నిన్ను నన్ను విడిచిపెట్టలేదు ఆయన, ఎడవాయలేదు ఆయన. నిజంగా గోషేనులో ఇశ్రాయేలు జనాంగానికి ఏ రీతిగా భద్రత ఇచ్చాడో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకు భద్రత ఇచ్చాడు, మనల్ని కాచి కాపాడాడు ఆయన. నిజంగా కరోనాను బట్టి కానీ, వ్యతిరేక పరిస్థితులను బట్టి కానీ 2020 సంవత్సరం అంతా కూడా ఆయన భద్రత ఇచ్చారు. అందుని బట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం, అందుని బట్టి ఆయన నామాన్ని కనపరుద్దాం, అందుని బట్టి ఆయన నామాన్ని కీర్తిద్దాం. తండ్రి నీకే వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపిస్తున్నామంటే మనందరం కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఉన్నవాడవు అనేవాడవైన మా రాజ్యానికే వందనాలు ప్రభు. ఈ రీతిగా మరొకసారి మేము అందరము ప్రభా ఇమ్మాలేజ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా వ్యక్తిగతంగా మేము ఒక దగ్గర లేకపోయినా ఆయా మా గృహాల్లో ఉండి ప్రభు నీ నామంలో స్తుతించడానికి, ముఖ్యంగా నీ నామమును ఏకీపించి నిన్ను మహింపరచడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, భద్రతను బట్టి ప్రభు నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను మహింపరుస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను కీర్తిస్తున్నాం. రాజ్యానికే వందనాలు. ఎంతో మందికి లేని ధన్యత మీరు మాకు దయచేశారు, ఎంతో మందికి లేని ఆయుష్ మీరు మాకు ఇచ్చారు, ఎంతో మందికి లేని ఆరోగ్యం మీరు మాకు ఇచ్చారు తండ్రి. నిజంగా ప్రభువానికే వందనాలు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగ చేస్తారని వాగ్దానం చేశావు నాయన. నిజంగా ప్రయాసతో భారంతో దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాకు ఇస్తున్న విశ్రాంతిని బట్టి, సమాధానం బట్టి వందనాలు నాయన. నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. అనుకూల సమయంలో, వ్యతిరేక పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రభావ మీరు మాకు చాలినంత దేవుడిగా ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రములు. ప్రతి వ్యతిరేకతను కొట్టివేస్తున్నందుకు వందనాలు తండ్రి, మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని ప్రభావ నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రములు. నిజంగా ఇశ్రాయేలు జనాంగమును ఏ రీతిగా ప్రభావ 40 సంవత్సరాలు మీరు పోషించారమ్మా నా చేత, ఆ రీతిగా ప్రభావ నీకు నాయన జీవపు మాటల చేత మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు. జీవాహారము నేనే అని ప్రభావ వాగ్దానం చేశావు, సెలవిచ్చావు తండ్రి. నాయన నీ నీళ్లు తాగి వాళ్ళు ఎందరికి దప్పికొనడానికి అంటున్నావు కదా నాయన, స్తోత్రములు. ప్రభు ఈ రాత్రి ఈ యొక్క సమయంలో నీ పాద సన్నిధిలో ప్రభు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే మాతో కలిసి ఏకీపిస్తున్నారో, ఏ బిడ్డలైతే నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారో, ఏ బిడ్డలైతే ప్రభు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారో నాయన, వారందరి పక్షంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాతో కలిసి ఏకీపిస్తున్న ప్రతి అక్కని, చెల్లిని, అన్నని, తమ్ముని చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డని స్వాధీనపరచుకోండి. ప్రతి హృదయంలో నెమ్మది దయచేయండి, ప్రతి హృదయంలో ప్రభావ సంతోషం దయచేయండి, సమాధానం దయచేయండి. ఏ ఇరుకు చేత బాధపడుతున్నారు, ఏ అనారోగ్యం చేత బాధపడుతున్నారు, ఏ నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారు ప్రభావ, వారి కోసం ప్రార్థిస్తున్నాం నాయన. ఇప్పుడే నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నాయన అనేక దినాలుగా ప్రభావ నిరీక్షిస్తూ, ప్రార్థిస్తూ ఎవరైతే ప్రభావ ఎదురు చూస్తున్నారో వారి ప్రభావ చేస్తున్న ప్రతి ప్రార్థనలు ఇప్పుడే మీరు జవాబులు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. వారి ప్రభావ అద్భుతమైన సాక్ష్యం చెప్పబోతున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. ప్రభువానికి వందనాలు. మా దేశంలో తెలుగు రాష్ట్రాన్ని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా, మా ఎంజాల్ ప్రాంతాన్ని చేతులకు అప్పగిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ సమయంలో ఇమ్మాలేజ్ సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. ఈ సంఘము నీది నాయన, నీ రక్తము కార్చి వెలబెట్టుకున్న సంఘము తండ్రి, స్తోత్రములు. సంఘము నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే ప్రధాన కాపరిగా, ప్రధాన యాజకుడిగా ఉండి నడిపిస్తున్నది వందనాలు. ఇంకా ముందున్న ప్రభావ అనుకూల పరిస్థితులు కూడా మీరు మాకు తోడుగా ఉంటున్నది వందనాలు. నిజంగా సంఘమును ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ప్రేమించిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అపవాది ప్రభా ఎవరిని మృంగుదమా అని గర్జించి ముమ్మరి వస్తుండగా ప్రభా నీకే వందనాలు. ప్రతి అపవాదికి నేను లయపరిచి సంఘం పైన ప్రభా నీ కలు దృష్టి ఉంచమని కోరుకుంటున్నాం. సంఘం పైన ప్రభా నీకు ఆత్మనుంచమని కోరుకుంటున్నాం ప్రభా, స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. దాని మధ్యాహ్న సమయంలో ప్రభా మమ్మల్ని చేతులకు అప్పగిస్తున్నాం. కొద్దిసేపు ప్రభా నీ మాటలు ధ్యానించబోతుండగా నన్ను మీ నోటి కొరకు వాడుకోండి ప్రభా. మా బిడ్డలందరూ ప్రభా ఏకీపిస్తుండగా వారందరితో మేము సూటిగా స్పష్టంగా మాట్లాడమని కోరుకుంటున్నాం
ప్రభా నీకే వందనాలు. ఈ ఛానల్ ద్వారా అనేక మంది ఆత్మీయంగా బలపరచబడ్డ కృప చూపించండి దేవా. ఛానల్కి వ్యతిరేకంగా ఆలోచిస్తున్న ప్రతి దురాత్మ శక్తులు అంధకారకులు లయపరచమని కోరుకుంటున్నాం ప్రభా. స్తోత్రం. ఇంకా అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో కొనసాగడ కృప చూపించమని కోరుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఆయన మా ప్రార్థనలు ఆలకించమని ఆయన మా ప్రార్థనకి జవాబులు దయచేయమని ప్రభా. స్తోత్రాలు. సమస్త మహిమ మీరు పొందుకోమని నాయన స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించి జవాబులు దయచేసినందుకు నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తుంది. మా కొరకు త్వరలో రాన్న యేసు నామములో ఈ స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాను మా తండ్రి. మంచిది. మరొకసారి మీ అందరికీ కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అందరం కూడా మన బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం ఈ సమయంలో కొద్దిసేపు మరొకసారి మనకు తెలిసిన సందర్భమే అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి మరొకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు మనం ఒకసారి చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడెను. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయేను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుడిని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాడు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. ఆమేన్. నిజంగా చదవబడిన లేఖనాలు దేవుని నామములో దీవించును గాక. మరి ఈ సమయంలో మనం అందరికీ తెలిసిన ఇక అద్భుతమైన సందర్భం ఇది. మరి నిజంగా మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సువార్తకి ప్రకటించడానికి మరి భూమి మీదకి వచ్చారు. మనందరి నిమిత్తం కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ఆయన నిజంగా అప్పగించారు. అయితే ఆయన చేసిన పరిచర్యలో అనేక అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన క్రియలు అనేకం చేశారు. కానీ అన్నిటిలో కూడా మొదటి సూచక్రియగా ఈ యొక్క సందర్భం మనకు కనబడుతుంది. ఈ యొక్క సందర్భాన్ని మనం అనేక సార్లు మనం ముఖ్యంగా వివాహ వ్యవస్థలో వివాహం జరుగుతున్న సందర్భాలలో ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇందులో మనం చూసినప్పుడు యేసుప్రభు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి యేసుప్రభు తల్లి అయిన మరియమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ఆ పెండ్లి మరి అక్కడ ఉన్న విందు ప్రధాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే వీరితో పాటు మరొక వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు పరిచారకులు. నిజంగా ఆ యొక్క అద్భుతం జరగడానికి కనుక మనకు ఆలోచించినట్లయితే యేసుప్రభు డెఫినెట్గా ఆయన వల్ల అక్కడ అద్భుతం జరిగింది. కానీ అద్భుతం జరగడానికి కొంతమంది వ్యక్తులు అక్కడ వారు ఒక పాత్రలుగా వాడబడ్డారు. కానీ మనం కనుక ఆ పరిచారకుల యొక్క జీవితాన్ని ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానిద్దాం. ఆ పరిచారకులు అక్కడ నిజంగా ఆ యొక్క అద్భుతం జరగడానికి, యేసుప్రభు చేసిన ఆ మొదటి సూచక్రియ జరగడానికి ఆ పరిచారకులు ఏ రీతిగా దేవుని విషయంలో వారు ముందుకు వచ్చారు, ఏ రీతిగా వారు దేవుల్లో కొనసాగారు, ఏ రీతిగా అద్భుతాన్ని చూశారు మనం కూడా ఒక్కసారి ఈ యొక్క సాదృశ్యాన్ని, ఈ యొక్క సందర్భాన్ని ఆత్మీయ సాదృశ్యంగా మనం తీసుకున్నట్లయితే, ఒకవేళ ఆ విందు, ఆ యొక్క కానా విందు మన గృహమే అనుకుందాం. ఆ కానా యొక్క పరిస్థితి అదంతా సందర్భం అంతా మనదే అనుకుందాం.
మనం కూడా అక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ద్రాక్షరసం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆల్రెడీ ద్రాక్షరసం తీసుకొచ్చారు కానీ అయిపోయింది. మన గృహాల్లో కూడా అంటే దేనికోసం ఎదురు చూస్తున్నారు, అక్కడ ఉన్న వారందరూ కూడా అయిపోయిన ద్రాక్షరసం మరి కొత్త ద్రాక్షరసం ఎదురు చూస్తున్నారు. అట్లా మనం కూడా మన కుటుంబాల్లో అనేక విషయాల కోసం ఎదురు చూస్తున్నాం. అనేక సందర్భాలు మనందరం కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఎదురు చూస్తున్నాం. మనం అదే రీతిగా మరి ఇప్పుడైతే యేసుప్రభు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. యేసుప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేదు, మార్పు చెందని దేవుడు ఆయన. సో ఆ రోజు కానా విందులో అద్భుతం చేశాడు, ఈరోజు నీ గృహం కూడా అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు ఆ పరిచారకులు జ్ఞాపించినట్లే ఈరోజు దేవుడు మనతో కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంది. నిజంగా మనం కనుక మన జీవితాలు అద్భుతం పొందుకోవాలంటే యేసు ప్రభు యొక్క ఆ మాటలు విని ఆ రోజు పరిచారకులు ఏ రీతిగా ముందుకు వెళ్ళారో మనం కూడా అటువంటి జీవితాన్ని కలిగినట్లయితే నిజంగా దేవుని యొక్క అద్భుతాన్ని మన గృహాల్లో చూస్తాం. అది అనారోగ్యమా, అసమాధాన పరిస్థితుల, నెమ్మది లేని స్థితి, మరి ఏదైనా సరే, కుటుంబ తగాదాల, కుటుంబంలో గొడవల, ఆర్థిక పరిస్థితుల, ఏదైనా సరే దేవుడు చేయడానికి సమర్థుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమైన ఆయన సాధ్యపరిచేది. అయితే ఈరోజు మనం ఒక్కసారి ఈ లాకిన భాగాలు ఒకసారి మనం చూద్దాం. మొదటి నుంచి చూద్దాం ఒకసారి. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి యేసును ఆయన శిష్యులు అక్కడ వివాహానికి పిలువబడ్డారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కానా విందులో అద్భుతం జరగడానికి ప్రధానమైన కారణం యేసుప్రభు. ఎందువల్ల అంటే యేసుప్రభుని అక్కడ పిలిచారు కాబట్టి అద్భుతం జరిగింది. ఒకవేళ యేసుప్రభుని పిలవకపోతే బహుశా అక్కడ అద్భుతం జరిగేది కాదు. ఈరోజు మన కుటుంబాల్లో మనం ఉన్న పరిస్థితుల్లో మనం అద్భుతం చూడాలంటే మనం కూడా ప్రతి విషయంలో యేసుప్రభును ఆహ్వానించే వారిగా ఉండాలి. ప్రతి సందర్భంలో కూడా మనం యేసయ్యకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో అద్భుతం జరుగుతుంది. మనం యేసుప్రభుని ఆహ్వానించకుండా, మన యేసుప్రభుని మన గృహంలోనికి తీసుకోకుండా, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం పొందుకోం. ఆ కానా విందులో అద్భుతం జరగడానికి వారు యేసుప్రభుని ఆహ్వానించారు. మరి మనకున్న పరిస్థితిని బట్టి మనం ఆహ్వానించగలుగుతున్నామా? దేవుణ్ణి ఆహ్వానించగలుగుతున్నామా? యేసయ్యని మనకున్న ఏదైనా సరే, మనం చేస్తున్న ఉద్యోగంలో అయినా సరే, మన యొక్క స్టడీస్లో అయినా సరే, మనం చేస్తున్న వ్యాపారంలో అయినా సరే, మన గృహంలో ఉన్న ఆ పరిస్థితులు అయినా సరే, ప్రతి సందర్భంలో కూడా మనం యేసయ్యని ఆహ్వానించగలుగుతున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం మొదటిగా యేసు ప్రభువుని కనుక ఆ యొక్క పరిస్థితులకు మనం ఆహ్వానించినట్లయితే మన జీవితాలు అద్భుతం చూస్తాం. కానా విందుకి యేసు ప్రభువుకు ఆహ్వానం అందింది. అలాగే నీ ఇంటిలో యేసు ప్రభువుకు ఆహ్వానం ఉందా? నీ కుటుంబంలోకి యేసు ప్రభువుని ఆహ్వానిస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒక సందర్భాన్ని ఒక ఉదాహరణ మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి నూతనంగా ఒక గృహాన్ని కట్టుకున్నారంట. ఆ గృహాన్ని కట్టుకుంటే మరి ఆ కట్టుకున్న గృహానికి మరి ఆయన గృహప్రవేశం చేయాలని ఆశపడ్డాడు. ఎంతో కష్టపడి మరి తను ఎంతో ధనం సమకూర్చి ఒక గృహాన్ని కట్టుకున్నాడు. గృహాన్ని కట్టుకుంటే 12 గదులు ఇల్లు కట్టుకున్నారంట ఆయన. ఈ 12 గదులు ఇల్లు కట్టుకొని ఏం చేశారంటే మొదటగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడంట. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మా ఇంటి గృహప్రవేశం నువ్వు రావాలి అని అడిగారంట. అడిగితే యేసయ్య తప్పకుండా వస్తాను అని చెప్పారంట. అలాగ అన్నట్లుగానే అందరికంటే ముందు యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేశారంటే యేసు ప్రభుని ఒక గదిలో తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టేసి, అయ్యా నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఏం కావాలంటే ఇస్తామని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఆ గృహయజమాని సంతోషం వెళ్ళి అనుకుంటున్నాడంట, నా ఇంట్లో యేసయ్య ఉన్నాడు కదా, నా పరిస్థితులు అన్నీ కూడా ఇక చక్కపరచిపోతాయి, ఈ యొక్క గృహప్రవేశము అద్భుతంగా జరుగుతుంది అనుకున్నారంట. ఇందులో ఒక డోర్ కొడితే డోర్ తీసి చూస్తే అక్కడ దెయ్యం కనపడింది. వెంటనే ఒక డౌట్ వచ్చింది ఆయనకి, అదేంటి ఇంట్లో యేసయ్య ఉంటే మా ఇంట్లోకి యేసయ్య ఉన్నప్పుడు ఈ దెయ్యం ఎలా రాగలిగిందని భయం వేసి గబగబా బలవంతంగా డోర్ వేసాడంట. ఈసారి ఇంకొక దెయ్యం డోర్ కొడుతుంది. 2, 3, 4, 5, 11 దెయ్యాలు వచ్చేసింది. ఇంక చాలా భయం వేసింది. చాలా బలవంతంగా డోర్ వేసి అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంట, యేసయ్య నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, మరి దెయ్యాలు ఎలా రాగలి అంటే ఆయన అన్నాడంట, అయ్యా నువ్వు నన్ను ఆహ్వానించావు కానీ నువ్వు నన్ను ఒక గదిలో పెట్టి బంధించేసావు. నువ్వు 12 గదుల్లోకి కనుక నన్ను ఆహ్వానించినట్లయితే ఆ 12 గదుల పైన నా యొక్క భద్రత ఉంటుంది, నా యొక్క హస్తం తోడుకుంటుంది. అప్పుడు నీ కుటుంబాల నెమ్మది ఉంటుంది. నువ్వు కానీ ఏదో ఒక మూల పెట్టావు కాబట్టి నేను అక్కడ మాత్రం ఉండిపోయాను, మిగతా గదులు అపవాది స్వాధీనపరుచుకుంటాను. నిజంగా ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా యేసుని ఎలా ఆహ్వానిస్తున్నాం? పరిపూర్ణంగా ఆహ్వానిస్తున్నామా? ఏదో కొద్దిసేపు మనుషులకి కొద్ది స్థానము, దేవునికి కొద్ది స్థానము, లోకానికి కొద్ది స్థానము, దేవునికి కొద్ది స్థానము, లేదా బంధువులకు కొద్ది స్థానము,
దేవుడికి కొద్దిస్తారు అలా ఇస్తున్నామా? లేదు. మనం దేవుణ్ణి ఆహ్వానించినటువంటి పరిపూర్ణంగా ఆహ్వానించాలి. మొదటి స్థానం ఆయనకే ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మన జీవితాల్లో అద్భుతం జరుగుతుంది. మనం కొంతమంది అనుకుంటారు, నేను ప్రతీది కూడా ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తున్నాను, ప్రతీది కూడా నేను దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నాను అనుకుంటున్నాం. కానీ మన జీవితంలో అద్భుతం జరగకపోవడం మరొక కారణం ఏంటంటే మనం పరిపూర్ణంగా దేవుని ఆహ్వానించట్ల. చాలామంది చాలాసార్లు కూడా లోకానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, వారి కష్టానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, బంధువులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, ధనానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, అధికారులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. అనుకుంటున్నాం దేవుని ఆహ్వానించేవారు కాదు, కొద్దిసేపు మాత్రమే, కొద్ది నిమిషాలు మాత్రం ఆహ్వానిస్తున్నాం, మిగిలిన సమయం అంతా లోకంతో గడుపుతున్నాం. అట్లా కాదు. కానీ మన కుటుంబాల్లో అద్భుతం జరగాలంటే దేనికోసం నువ్వు ఏదైతే చూస్తున్నావో పరిపూర్ణంగా ఆయన మనం ఆహ్వానించగలిగితే దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూస్తాం. ఇప్పుడు చూద్దాం ఏం జరిగిందన్నది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. అయితే ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఇక్కడ పరిచారకుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి పరిచారకులతో మరియమ్మ చెప్పిన మాట ఏంటంటే ఆయన మీతో చెప్పినది చేయుడు. ఇక్కడ ఒకసారి కనుక మనం ఆలోచిస్తే మన జీవితాలు అద్భుతం జరగాలంటే ఆ పరిచారకుల యొక్క స్థానంలో మనం ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభు చెప్పింది మాత్రమే మన జీవితాన్ని కొనసాగించాలి. అది మాత్రమే మనం చేయాలి. మనం చాలాసార్లు మన యొక్క ఆలోచన బట్టి వెళ్తూ ఉంటాం, ఇతరుల యొక్క ఆలోచన బట్టి వెళ్తూ ఉంటాం, లేదా గొప్ప గొప్ప వారి సలహా తీసుకుంటూ వెళ్తూ ఉంటాం, ఒక్కొక్కసారి అపవాది మాటలకు లోబడిపోయి వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ పరిచారకులతో మరియమ్మ చెప్పిన మాట ఆయన మీతో చెప్పినది చేయాలి. ఈరోజు చెప్తున్నాడు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడు ఏదైతే నీతో చెప్పాడో, దేవుడు ఏదైతే వాక్యం ద్వారా నీతో మాట్లాడాడో, దేవుడు ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు దర్శనం ద్వారా నీతో మాట్లాడాడో, దేవుడు ఏదైతే తన సన్నిధికి వచ్చినప్పుడు తన యొక్క ఆత్మ నింపుదలతో దేవుడు నిన్ను నింపి మాట్లాడుతున్నాడో అది మాత్రం మనం చేయడానికి సిద్ధపడాలి. కానీ వాక్యానికి విరోధమైనది, వాక్యానుసారం కానిది మనం చేస్తే మన జీవితాల్లో నెమ్మది రాదు, మన జీవితాల్లో అద్భుతాలు పొందుకోం, మన జీవితాల్లో ఆ సమస్య నుంచి విడుదల పొందుకోం. చాలామంది చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, కొన్ని నెలలు ప్రార్థన చేస్తారు, తిరిగి ఏం చేస్తారంటే వెనకడికి వేస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు, దేవుని సరిగ్గా కొనసాగలేరు. ఎందుకని అంటే వారు అంటూ ఉంటారు, మేము ప్రార్థన చేస్తున్నాం కార్యం జరగలేదు, మేము మందిరానికి వచ్చాం కార్యం జరగలేదు, మేము దేవునిలో నిజంగా ఉపవాసం ఉన్నాం ప్రార్థన చేసాం కార్యం జరగలేదు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మరియమ్మ చెప్పిన మాట ఆయన మీతో చెప్పినది చేయడు. ఆయన మీతో చెప్పింది మీరు చేస్తున్నారా? ఆయన ఎలా జీవించాలి లోకంలో దేవుడు చెప్పాడు. ఏ రీతిగా మనము దేవుడితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. ఎటువంటి ఆత్మీయ అనుభవం కావాలో దేవుడు మనకు చెప్పాడు. కానీ అటువంటి ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉన్నామా? ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నామా? చిన్న చిన్న ఆజ్ఞలు కదా అని చెప్పి మనం చిన్నవని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క దేవుని యొక్క మాటలు మనము ఏం చేస్తాం? తృణీకరిస్తున్నాం. కొన్నిసార్లు విధేయత చూపించలేకపోతాం, లోబడలేకపోతున్నాం. ఆ మాటల్లో కూడా మనకిష్టమైన ప్రకారం చేస్తున్నాం, కష్టంగా ఉన్నాయి వదిలేసేస్తున్నాం. కానీ మనం అనుకుంటున్నాం ఆయనకి ఇష్టం, ఆయన ప్రకారమే జీవిస్తున్నాం. కాదండి, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 9 ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. నువ్వు ఆయన మాటలు మనం ప్రకారం చేస్తున్నామంటే ఆయన మీతో చెప్పినది చేయడు అంటే అర్థం ఏంటంటే ఆయన మన యొక్క అన్ని విషయాలకు మనం ఏం చేయాలంట? ఆయన అధికారానికి అప్పగించాలి. ఆయన మనం అధికారాన్ని ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోమండి. కొన్నిసార్లు ఒప్పుకుంటాం, కొన్నిసార్లు ఒప్పుకోలేం. కష్టంగా ఉంటే ఒప్పుకోలేం, సుఖంగా ఉంటే ఈజీగా ఉంటే చేస్తాం, కష్టంగా ఉంటే చేయలేం. కానీ నీ ప్రవర్తన అంతటి యందు అంటున్నాడు లేఖనాలు. పరిశుద్ధాత్మ ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు అన్ని విషయాల్లో ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోవాలి, అన్ని విషయాల్లో ఆయన యొక్క అధికారం కింద నువ్వు పనిచేయాలి. అప్పుడు మన జీవితాల్లో అద్భుతాన్ని చూస్తాం. పరిచారకులతో మరి అక్కడ చెప్తున్న మాట ఆయన మీతో చెప్పినది చేయదు. మనతో కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ఏదైతే చెప్తున్నాడు, ఏ రీతిగా జీవించాలని చెప్తున్నాడు, ఎటువంటి ప్రార్థన ఆత్మ నింపి నువ్వు ముందుకెళ్ళాలని చెప్తున్నాడు. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన మీతో చెప్పినది చేయండి. ఆ పరిచారకులు ఆయన చెప్పింది చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఏం జరిగింది చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త మరొకసారి వెళ్ళినట్లయితే చూద్దాం.
యూదుల శుద్ధీకరణ చారు ప్రకారం ఆ, 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడింది. ఉమ్, యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా ఆ. వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. యేసు ప్రభు ఏదైతే చెప్పారో అది ఏం చేశారంటే వాళ్ళు సంపూర్ణంగా చేశారు. కొద్దిగా చేసి వాళ్ళు ఏమన్నాడు ఇక్కడ వేసే మనం చూస్తే యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడిను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు అంటే పై వరకు నింపేశారు. యేసయ్య ఏదైతే పని చెప్పాడో ఆ పనిని సంపూర్ణం చేశారు. మనం కొన్నిసార్లు మన జీవితంలో అద్భుతం చేయడానికి యేసయ్య కొన్నిసార్లు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, దైవ సేవకుల ద్వారా మాట్లాడవచ్చు, దర్శనాల ద్వారా మాట్లాడవచ్చు. మనం ఏం చేస్తామంటే ఆ రోజు ఒకవేళ సందర్భంగా చెప్తాను, మనం ఆదివారం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడవచ్చు. ఒకసారి ఒక ఆదివారం నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందంటే మనం ఏం చేస్తామంటే వెంటనే విధేయత చూపిస్తాం. అమ్మ మీరు తీర్మానం తీసుకున్నారా? తీర్మానం తీసుకున్నాం. ఇక్కడి నుంచి అటువంటి జీవితాన్ని కొనసాగిస్తాం. చేతులు ఎత్తండి అంటే ఎత్తుతాం, ప్రార్థన చేస్తాం. కానీ ఆ పనిని మనం సంపూర్ణం చేయాలి. అది మనం పూర్తిగా జీవితాంతం కొనసాగించు. కానీ వారు ఏం చేశారంట? అంచులు మట్టుకు వాళ్ళ సొంత ఆలోచన చేయలేదండి. సొంత ఆలోచన అంటే బహుశా మనం ఉంటే కనుక ఆ పరిస్థితిలో ఒకవేళ యేసు ప్రభు ఇందులో ద్రాక్షారసం కలపాలి కాబట్టి కొద్దిగా పంచదార వేస్తారేమో, కొంచెం ఇందులో ద్రాక్ష పళ్ళు వేస్తారేమో అన్న ఆలోచన లేదు. కానీ వారు ఏం చేశారు? నీళ్ళతో మొత్తంగా నింపినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మనం అటువంటి అనుభవాన్ని మొత్తం ఆయన చెప్పింది చెయ్యాలంటే అది కష్టమైన నష్టమైన యేసయ్య నీతో ఏం చెప్పాడో అది చెయ్యాలి. అది చేసినప్పుడు అద్భుతాన్ని చూస్తాం. కానీ చెయ్యకుండా ఆపివేసి మనం దాన్ని కొనసాగించబడాలంటే మన జీవితంలో అద్భుతం చూడాలంటే మనం ఏమాత్రం కూడా అద్భుతాన్ని చూడలేము. మొదటిగా పరిచారకులతో దేవుడు చెప్తున్న మాట, మరియమ్మ ద్వారా చెప్పిన మాట, ఆయన మీతో చెప్పినది చేయండి. అట్లాగే రెండోది వారు యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది సంపూర్ణంగా చేశారు. అంచులు మట్టుకు వాళ్ళు ఏం చేశారంట? అయితే నీళ్ళని నింపినట్లుగా చూస్తారు. తర్వాత చూద్దాం. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎదురు తీసుకుని కొండని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఇక్కడ మూడో విషయం అతి శ్రేష్టమైనది ఏంటంటే యేసయ్య మాటకు విన్నారు, ఇదే చూపించారు. రెండోదిగా వాళ్ళు అంచులు బట్టి నింపారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అవన్నీ ఏమిటి? అవి నీళ్ళే, ద్రాక్షరసం కాదు. చూద్దాం అక్కడ ఒకసారి చూద్దాం. 9వ చూద్దాం ఒకసారి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెను? ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది. ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకు తెలుసు, కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్ళు అవి ఏంటంటే అసలు యాక్చువల్గా నీళ్ళే ద్రాక్షరసం మార్చబడి, కానీ అవి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ద్రాక్షరసం మార్చబడి, కానీ ముందు అవి నీళ్ళే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే వారు అత్యంత విశ్వాసం చూపించారు యేసయ్య. నిజంగా మన జీవితాల అద్భుతం చూడాలి అంటే మనము అటువంటి విశ్వాసాలు కలిగి. ఇంకో విషయం గమనిస్తే మరియమ్మకు తెలుసు యేసయ్య ఎవరో. ఎందుకంటే దూత ద్వారా యేసు ప్రభు గర్భంలోకి వచ్చినప్పుడే మరియమ్మకు తెలుసు యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారని తెలుసు. కాబట్టి మరియమ్మ ఆయన మాట చెప్పింది ఏమనంటే ఆయన మీకు ఏం చెప్పాడో చేయండి. కానీ ఈ పరిచారకులకు ఏం తెలియదు. ఈ పరిచారకులు యేసయ్య ఎవరో తెలియదు, యేసయ్య ఎందుకు వచ్చాడో తెలియదు, యేసయ్య గొప్పతనం తెలియదు. కానీ అధికారంగా మాట్లాడు వెంటనే ఏ శక్తి తెలియనప్పుడు కూడా యేసయ్య గురించి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడే మనం లేఖనాలు చూస్తున్నాం, అది మొదటి సూచక్రియ. ఇప్పుడు అంతకుముందు సూచక్రియలు జరిగినాయా? అంతకుముందు అద్భుతాలు జరిగినాయి అంటే జరగల. ఆయన చేసిన మొదటి అద్భుతం. అంటే ఆ మొదటి అద్భుతం జరగడానికి ఎటువంటి అద్భుతాలు చూడని వారు ఆ యొక్క యేసయ్య విశ్వాసం ఉంచారు. ఎంత గొప్ప విషయం అది. మనం ఎన్నో అద్భుతాలు చూసాం మన జీవితాల్లో, ఎన్నో విషయాల్లో దేవుని యొక్క కార్యాలు చూసాం, ఎన్నోసార్లు సంఘంలో లేచిన సాక్ష్యం చెప్పాం, ఎన్నోసార్లు హృదయంలో దేవుని స్తుతించి మహింపరిచాం. కానీ తిరిగి మన జీవితంలో అద్భుతాలు పొందుకోసం సందర్భం వచ్చినప్పుడు అవిశ్వాసులుగా మారిపోతాం. వారు ఏం చేశారంటే ఆ నీళ్ళను తీసుకెళ్ళమంటే భయపడాల. ఈ నీళ్ళు తీసుకెళ్తే మమ్మల్ని హేళన చేస్తారు, ఈ నీళ్ళని తీసుకెళ్తే మమ్మల్ని దూషిస్తారు, ఈ నీళ్ళని తీసుకెళ్తే మమ్మల్ని అవమానిస్తారని భయపడలేదు. కానీ వారు కేవలం దేవుని విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆ నీళ్ళు ఏమైపోయారంటే ద్రాక్షరసంగా మార్చబడింది. ఈరోజు ఆ పరిచారకున్న అనుభవం మన కుటుంబాలకు కలిగి ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మన జీవితాలు అద్భుతం చూస్తాం. అందుకనే అబ్రహాం గురించి అంటారు, అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. విశ్వాసులకు తండ్రి ఎవరంటే ఈరోజు మనం చెప్తాం అబ్రహాము. నిజంగా ఎలా జరిగిందంటే అబ్రహాము నమ్మాడు కాబట్టి ఆయన జీవితంలో అద్భుతం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న పరిచారకులు ఏం చేశారంటే యేసు మాటని
నమ్మారు, యేసయ్యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి వారి జీవితాల్లో వారు ఆ యొక్క పని చేయటం ద్వారా అక్కడ ఉన్న వారందరి జీవితాల్లో అద్భుతం జరిగింది. ఇది ఒక మాదిరి. నీ కుటుంబంలో అద్భుతం జరగాలంటే నీ కుటుంబం అంతా విశ్వాసం చక్కర్లో ఒక్కోసారి నువ్వు ఒక్కడ విశ్వాసం ఉంటే చాలు. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబం అంతా మార్చబడుతుంది. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబం నెమ్మది వస్తుంది. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి కుటుంబంలో సమాధానం వస్తుంది. నీ యొక్క విశ్వాసం బట్టి అనేక మంది దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ఏమీ లేని ప్రదేశంలో కూడా, ఏది పొందుకోలేని ప్రదేశంలో మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ పరిచారకుల గొప్ప విషయం ఏంటంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఏ అద్భుతము చూడకముందే, అప్పుడు దాకా ఎటువంటి అద్భుతాన్ని చూడాలి, కానీ యేసయ్య యొక్క గొప్పతనాన్ని బహుశా ఆయన మాటలో వారు విన్నారేమో, ఆయన శక్తిని ఆయన గ్రహించారేమో, ఆయన ప్రభావాన్ని వారు చూసుంటారు బహుశా. వెంటనే వారు ఏం చేశారంటే ఆ గొప్ప దేవుని యొక్క శక్తిని తెలుసుకొని వారు యేసయ్య యందు విశ్వాసం ఉంచారు. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నారు? మీ కుటుంబంలో ఎటువంటి అననుకూల పరిస్థితులు ఉన్నా, కానా విధిలో దేవుడు ఏదైతే అద్భుతాన్ని చేశాడో అది ఈరోజు మీ గృహంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కుటుంబంలో నెమ్మది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ హృదయంలో నెమ్మది ఇవ్వడానికి, నీ అప్పులు తీసివేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆ పరిచారకులు ఉన్న అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. మొదటగా వారు ఏం చేశారంటే యేసయ్య ఏదైతే చెప్పాడో అది చేయడం మనం చెప్పినప్పుడు ఆ మాటకు విధేయత చూపించారు. చెప్పింది చెప్పినట్లుగా చేశారు. అలాగే విశ్వాసం నుంచి నీళ్ళు తీసుకెళ్ళారు. ఎంత గొప్ప విషయం అంటే అది. నీళ్ళని తీసుకెళ్లారు వాళ్ళు. అంటే ఎంత ఫెయిత్ ఉంది వాళ్ళు, నిజంగా ఎంతగా వారు విశ్వాసం నుంచి వారు దేవుని వైపు చూశారు. ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో మనం అనేక సంవత్సరాలుగా దేవుని దగ్గరికి వస్తున్నాం, అనేక సంవత్సరాలుగా దేవుని మహిమపరుస్తున్నాం, కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం, ఆయన వైపు చూడలేకపోతున్నాం. కొన్నిసార్లు బాగా మనం ఇక విశ్వాసం కొనసాగుతుంది, కొన్నిసార్లు తిరిగి మనం ఏంటంటే అవిశ్వాసం పడిపోతుంది. కాదు, ఈరోజు కానా విందులో జరిగిన అద్భుతం మన కుటుంబాల్లో కూడా జరగాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం కనుక అనుభవం మనం కలిగి ఉంటే దేవుడు ఆ కానా విందులో ఏదైతే అద్భుతాన్ని చేశాడో అది మన కుటుంబాల్లో కూడా చేయడానికి సిద్ధంగా. కాబట్టి అటువంటి అనుభవం దేవుడు అందరికీ ఇవ్వాలని మనం ప్రార్థించాలి. అయితే మొదటిగా ఆ విందు కానా పెండ్లి వివాహానికి యేసయ్యకి ఆహ్వానం అందింది. కాబట్టి యేసయ్య అక్కడ ఉన్నాడు. మొదటిగా మనం దేవుణ్ణి ఆహ్వానిద్దాం. రెండోదిగా యేసు ప్రభు చెప్పింది చేద్దాం. ఆ చేసే పనిని సంపూర్ణం. చాలామంది ఆరంభ సూరత్వాన్ని కలిగి ఉంటారు. మన వారు చాలామంది ప్రారంభ దినాల్లో ఎంతో ఆశగా దేవుని దగ్గరికి వస్తారు, ఎంతగానో ప్రార్థనలో కొనసాగుతారని ఒక తీర్మానం తీసుకుంటారు, అన్ని చేస్తారు. ఒక వారం, ఒక నెల, కొన్ని వారాలు, కొన్ని నెలలు వారు ఆగిపోతారు, వెనకడిగేస్తారు. ఎందుకంటే ఇక ఈ లోకమైన సంబంధమైన ఐహిక విచారాలకు పట్టబడి వారి దేవుని దూరం. మనం అట్లా ఉండొద్దు. మనం సంపూర్ణంగా దేవుని వైపు చూద్దాం, సంపూర్ణంగా దేవుని చెప్పిన మాటకి లోబడదాం. అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ప్రధానమైనది విశ్వాసంతో దేవుని యొక్క అద్భుతాన్ని మన చేతులు పొందుకోవాలి. అవిశ్వాసం లేకపోతే మనం ఎటువంటి అద్భుతాన్ని పొందుకోవాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏది అడిగారో అది విశ్వాసం నమ్మి ప్రార్థిస్తే మీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ కార్యం కోసం ఎదురు చూసినప్పుడు మనం విశ్వాసం ఉంచుదాం. యేసు ప్రభు నా కోసం అద్భుతం చేస్తాడు. గడిచిన దినాలు చేసిన దేవుడు, అనేక మంది జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు అని మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అద్భుతాన్ని మనం పొందుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నిజంగా దేవుడు మనతో మాట్లాడుకుంటుండగా ఈ కానా విందులో దేవుడు చేసిన అద్భుతం, ఆ వివాహంలో దేవుడు చేసిన అద్భుతాన్ని దేవా మా జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు వందనాలు నాయన ప్రభు. అటు అయితే ఆ పరిచారకులు ఎటువంటి అనుభవం కలిగి ఉన్నారు, అటువంటి అనుభవాన్ని మేము కూడా కలిగి ఉంటామని ఒక తీర్మానం తీసుకొని మనం ప్రార్థించాలి. ఈ సమయంలో మరి విన్న వాక్యాన్ని బట్టి, అలాగే మరి ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మరి కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం. మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీవించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. నిజంగా మంచి మాటలు మనం అందరూ జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఏదన్నా మన వివాహానికి వెళ్ళామంటే చాలు, అక్కడ అది కంపల్సరిగా 3 వర్తమానాలు ఉంటాయి. అందులో 2వ వర్తమానం కానాలో జరిగిన వివాహం గురించి అక్కడ మాట్లాడతారు కదా. నిజంగా మన జీవితంలో ఫస్ట్ ఇన్విటేషన్ దేవునికి మనం ఇవ్వాలి. ప్రతిరోజు కూడా ఇన్విటేషన్ అంటే ఏదో పెళ్ళికో లేదంటే ఏదైనా మంచి సెలబ్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు, కానీ మన యొక్క దైనందికమైన జీవితాల్లో ప్రతిరోజు కూడా ఫస్ట్ ఇన్విటేషన్ దేవునికి ఇవ్వాలి. ఈ దినం ప్రభువా నీకు ఇన్విటేషన్ ఇస్తున్నా, నా ఇంటిలోనికి రండి, నా ఉద్యోగంలోనికి రండి, నా జీవితంలోనికి రండి, నా పనిలోకి రండి, నా శరీరంలో, నా ఆత్మలోనికి రండి ప్రభువా, ఆరోగ్యం స్వస్థత ఇవ్వండి.
దేవుని మనం ఆహ్వానించినప్పుడు నిజంగా అక్కడ కొరత లేనిదిగా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. నిజంగా దేవుని ఆహ్వానిస్తే మన జీవితాల్లో కొరతలు ఉండవు, కన్నీరుండవు. ఒక మనిషి వైపు చేతులు చాపి అడగవలసిన అవసరం లేదు, కానీ ఈ బలహీనమైన చేతులను దేవాది దేవుడు బలపరుస్తూ ఉంటారు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన మొదటిగా ఆహ్వానిద్దాం. నిజంగా ఆహ్వానించినప్పుడు ఎంత ఆశీర్వాదం జరిగిందో కదా, ఎంత ఆశీర్వాదం. అక్కడ కొరత లేకుండా అద్భుతాన్ని చూడగలిగారు. నిజంగా పరిచారకులు నిజంగా ఎంత విధేయత కలిగిన వారు, ఎంత దేవునికి లోబడిన వారుగా మనం కనపడుతూ ఉన్నాం. ఏ పని చెప్తే అది చేయమని చెప్పిన వెంటనే ఆ పని చేస్తే నీళ్ళని నింపండి అని పరిచారం చెప్పినప్పుడు నీళ్ళని ఎలాగా మనము కొన్నిసార్లు సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎలా ఉంటారంటే ఏదో నామకో వాస్తు అన్నట్లుగా ఉంటారు. ఇది పని చేయమన్నారంటే ఇంకా అదే చేస్తాం. ఆ పని కూడా కంప్లీట్గా మనం చేయలేము. ఎందుకంటే మనిషి స్వభావం ఇది పూర్తిగా నేను చెయ్యాలా, ఇది నేను మొత్తం చేయాలా, లేదా నేను ఒక్కడనే చేయాలా, నేను ఒక్కదాన్నే చేయాలా అన్న ఆలోచనతో ఉంటుంది. కానీ నువ్వు ఒక్కడవే చేస్తే నీ ఒక్కడికే దేవుడు దీవిస్తాడన్న ఆలోచన మనకు ఉండదు. కాబట్టి మన జీవితాలు ఏదో బ్రతుకుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం కదా. నిజంగా సంపూర్ణమైన ఆశీర్వాదం చూడాలంటే అంచులు మట్టుకు నింపేశారు. భారం అనుకోలేదు. ఈ రోజుల్లాగా ట్యాప్ వేసి పట్టేది కాదు, కుళాయిలు తిప్పటం కాదు, ఎక్కడికక్కడ మోటార్లు లేవు. ఆ దినాలు మొదటి శతాబ్దంలో జరిగిన సంఘటన కదా. ఎంత ప్రయాసపడి వారు బాణలు నింపుంటారు. ఒక బకెట్ కాదు వాళ్ళు నింపింది, పెద్ద పెద్ద రాతి బాణలు అంచులు మట్టుకు నింపేసి. అంటే వారు ఎదురు చూస్తున్నారు, దేవుని యొక్క అద్భుతం చూడటానికి వేగిరపడుతూ ఉన్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు. వారు ఎప్పుడెప్పుడు కంపల్సరిగా నా దేవుడు అద్భుతం చేస్తాడు, యేసయ్య అద్భుతకరుడు అని వారు గ్రహించారు. కాబట్టి అంచుల వరకు నింపారు. ఎంత మాత్రం కూడా విశ్వాసం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు చూడాలంటే గొప్ప విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం మనకు అవసరం. ఆ విశ్వాసం ద్వారా గొప్ప అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఏమైపోయింది, నీళ్లు ముంచమన్నారు. అక్కడ వెళ్ళి నువ్వు ద్రాక్షారసం ముంచమని చెప్పలేదు, మీరు వెళ్ళి ముంచండి అని చెప్పారు. ముంచి పోస్తూ ఉంటే నిజంగా ఎలాంటి అద్భుతం అంటే దేవుడు అద్భుతకరుడు. అదే సమయంలో ఆ యొక్క పని చేస్తున్న వారు కూడా విశ్వాసం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అవిశ్వాసం ద్వారా దేవుడు అద్భుతాలు ఆగిపోయాయని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్తలో. కాబట్టి అక్కడ విశ్వాసం ద్వారా అద్భుతము ప్రారంభమైంది. ఎక్కడ నీళ్ళు, ద్రాక్ష చెట్లు, ద్రాక్ష కాయలు దంచకుండా మరి వాటిని రసము తీయకుండానే అద్భుతంగా దేవుడు ఏం చేశాడు, వచ్చి మంచి నీళ్లను దేవుడు ద్రాక్ష రసంగా మార్చాడు. కాబట్టి ఈ దినాన నీ ఇంటిలో ఏ సమస్య ఉన్నా కూడా మార్చగలిగిన దేవుడు మనం కలిగిన మార్చేస్తాడు. ఆయన నీళ్లను రంగు మార్చాడు, రుచి మార్చాడు, వాసన మార్చేశాడు దేవుడు కదా. మన జీవితాలను కూడా అలాగా ఆయన మార్చగలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుని వైపు చూడండి. విన్న వాక్యం ద్వారా మీరు మీ కుటుంబాలు బలపరచబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువా నా స్థితిని మార్చు, నా మురికి వాసనని తీసివే, సువాసనగా నేను ఉండాలి దేవా. తండ్రి నా కుటుంబ పరిస్థితులను మార్చు దేవా అని దేవుని అడుగుదాము. ఒకవేళ నీళ్ళ లాంటి స్థితి మన ఇంటిలో ఉన్నదేమో, అంటే కొరతతో ఉన్నదేమో, ఇరుకుతో, ఇబ్బందితో, లేమితో ఉన్నావేమో, దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడిని పరిపూర్ణంగా నీ ఇంటిలోనికి ఆహ్వానించు, నీ మనసులోనికి ఆహ్వానించు, ప్రతి పనిలోని ఆహ్వానించు. అప్పుడు అద్భుతాన్ని మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వకృపానిధియగు దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ దాసులు నిలవబెట్టుకొని మీరు మాట్లాడిన వర్తమానమును బట్టి మహిమపరుస్తున్నాం తండ్రి. ఎంతమంది నాయన ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారు, యేసయ్య ఏకీభవించారు, వారి జీవితాలు ఇప్పుడే ప్రభువా మధురముగా మార్చబడునుగా తండ్రి. స్తోత్రములు నాయన. అయ్యా నీళ్లకు వాసన లేదు, రంగు లేదు, రుచి లేదు ప్రభువా తండ్రి, కానీ ద్రాక్షారసము నాయన వాసన ఉన్నది. అయ్యా మంచి రంగు ఉన్నది, రుచిగా మార్చబడింది ప్రభువా. స్తోత్రములు తండ్రి. యేసయ్య నిన్ను ఆహ్వానించినప్పుడు మా జీవితాలు రుచికరంగా ఉంటాయి, అనేక మందికి రుచికరంగా ఉంటాయి. ఇదిగో మీ మాటలు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలని సెలవిస్తున్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుందని
మాట్లాడుతున్నారు ప్రభా. వందనాలు యేసయ్యా. నిజంగా అలాగ నాయన మా జీవితాలను మార్చండి. ఇప్పటి వరకు నాయన మేము నేడగానే ఉన్నాం, ఏ అద్భుతము పొందుకొని వారంగానే ఉన్నాము తండ్రి. ఏ మేలులు నాయన పొందుకొని వారంగా ఉన్న కొరతలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ప్రభా, చాలని జీవితాలతో ప్రభా మేము జీవిస్తూ ఉన్నాం ప్రభా. నీకే వందనాలు యేసయ్యా. నిన్ను మా గృహంలోనికి, మా జీవితంలోనికి, మా పనుల్లోకి, మా ఉద్యోగాలకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. యేసునామములో అద్భుతము జరుగునుగాక తండ్రి. స్తోత్రం. కానాలో అద్భుతము చేసిన దేవ, ఆ దేవుణ్ణి నిన్న నేడు నిరంతరం మారని దేవుణ్ణి ఆరాధిస్తున్నాము తండ్రి. స్తోత్రములు ప్రభా. మా జీవితంలోకి వచ్చి ప్రభా ప్రతి చేదైన అనుభవాన్ని కొట్టివేసి తండ్రి మధురమైన జీవితాలుగా నాయన మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ఈ లైవ్ లో ఏకీభవించారో తండ్రి, వాక్యం విన్నారో ప్రభా తండ్రి, వారందరి జీవితాలు మధురముగా మార్చబడినగా కానీ దీవిస్తున్నాము తండ్రి. వందనాలు. ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రములు. ఎవరికే సమస్యలు, ఇరుకు, ఇబ్బందులు, బలహీనతలతో ఈ లైవ్ చూస్తున్నారు, యేసు నామములో వారికి సంపూర్ణమైన దీవెన వరకు కలుగునుగాక తండ్రి. ఈ క్షణంలో బలహీనలను ముట్టండి ప్రభా. సమస్యలతో, ఇరుగుతులో, ఇబ్బందులతో ఉన్న వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నీకే వందనాలు. ఇమ్మానుయేల్ యూట్యూబ్ ఛానల్ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సబ్స్క్రైబర్స్ గా ఉన్నారు వారందరినీ ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా. వారు అనేక మందికి నా మెసేజ్ ని షేర్ చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. వందనాలు, స్తోత్రములు. వారి కుటుంబాలను దీవించండి. నీరే రక్షణతో నాయన నింపుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా నాయన నీకే వందనాలు, స్తోత్రములు. ఇమ్మానుయేల్ సంఘ బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇమ్మానుయేల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరినీ ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ వారం అంతా వారికి తోడుగా ఉండండి. వారి ఉద్యోగాల్లో, పనుల్లో, అయ్యా కుటుంబంలో అన్నిటిలో ప్రభు మీరుండి ప్రభు అతన్ని అద్భుతము జరుగును గాక. కనాల అద్భుతము చేసిన తండ్రి యేసు నీ బిడ్డల కుటుంబంలో, మా అందరి కుటుంబాల్లో, మా జీవితాల్లో, సంఘాలు మీ అద్భుతాలు జరిగించి ప్రభు మీరే మహిమ పొందమని తండ్రి గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీన సేవకుల మమ్మలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలమైన అభిషేకాత్మతో నింపుకొని వాడుకొని పొందమని యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని జయం పొంది నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇమ్మానుయేల్ సంఘ బిడ్డలకి, అలాగే లైవ్ లేని ప్రతి బిడ్డకి సదాకాలం తోడుగా ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు అందరం దీవించును గాక. ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి షేర్ చేయండి. దేవుని యొక్క పొందుకుని. అలాగే మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే వ్యక్తిగతంగా మాకు తెలియజేయండి. మరి రేపు మండే నుంచి లెంట్ డేస్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని చర్చెస్లో మరి 17th నుంచి స్టార్ట్ అయినాయి. మన దగ్గర 22వ తారీఖు నుంచి 40 days కంటిన్యూగా. యాక్చువల్గా మరి కొన్ని సంఘం వారు వాళ్ళ ఆదివారం ఆపివేసి మిగతా రోజులతో కలిపి 40 days చేస్తారు. మనం రెగ్యులర్గా కంటిన్యూగా 22 నుంచి 40 days ప్రేయర్ జరుగుతున్నాయి. మరి ప్రతి కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం. మన జూమ్ అలాగే కానీ జూమ్ ప్రేయరు, యూట్యూబ్ ప్రేయరు ఆటంకం ఉండదు, కంటిన్యూ చేస్తాం. అయితే మరి ఈ 40 daysలో మీకు ఎవరైనా సరే ప్రార్థన అవసరం ఉంటే వ్యక్తిగతంగా మాకు తెలియజేయండి. మా సంఘ బిడ్డలు కాకపోయినా పర్లేదు, మన అందరం ఆత్మ సహోదరులను. ఇక వ్యక్తిగతమైన అవసరాలు ఉంటే మాకు తెలియజేయండి. మీరు నిమిత్తం ప్రార్థన చేస్తాం. ఆ విషయాన్ని గమనించండి. అలాగే మీరు ఇంకా సంఘ బిడ్డలు అయితే ముఖ్యంగా లెంట్ డేస్ నిమిత్తం మీరు ఈ శ్రమ దినాలను బట్టి ఒక తీర్మానం తీసుకోండి. ప్రార్థన చేసినట్లయితే ఉపవాసం ప్రార్థన చేస్తే అద్భుతాన్ని చేస్తాడు. కాబట్టి ఈ 40 days ఒక తీర్మానంతో మీరు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. మంచిది. ఈ సమయం మాట ముగిస్తున్నాను. దేవుని దీవించును గాక. ఆమేన్.